హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త మైక్‌ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ మైక్ ఖరీదెంత? దీనికున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటో మనం చూడబోతున్నాం. ఇదొచ్చేసరికి నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాననమాట. సో, ప్రైస్ వచ్చేసరికి లాస్ట్ చెప్తాను, నేను చూడగలరు. మామూలుగా అయితే చాలామంది మిత్రులు వాయిస్ వినిపించట్లేదు అని చెప్తున్నారు. అందుకనే మైక్ నేను మార్చడం జరిగిందనమాట. సో, చూడండి, దీనికి సంబంధించిన వాయిస్ కూడా నేను లాస్ట్‌కి వినిపిస్తాను. ఒకసారి ఎలా ఉందో కూడా కామెంట్ రాసి చెప్పండి. సో, చూడండి, ఇదొచ్చేసరికి ఒక గ్రెనారోకి సంబంధించిన మైక్ అనమాట. దీని నంబర్ వచ్చేసరికి P10 అనమాట. సో, చూడండి, ఇట్లాగా ప్యాకింగ్ అయితే చక్కగా చేసి మనకి పార్సల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రావటం జరిగింది. చూడండి, చక్కటి ప్యాకింగ్‌లో మనకి ఇట్లా ఒక బాక్స్ ఆకారంలో రావటం జరిగిందనమాట. నేను పాతగా వాడుతున్న మైక్‌లో ఛార్జింగ్ ఇండికేటర్ లేదు. ఎంత ఛార్జింగ్ ఉండేదో మనకి తెలిసేది కాదు. అంతేకాకుండా ఒక మైకే ఉండేది. ఒక్కోసారి రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ గూడా అయిపోతూ ఉండేది. ఇదొచ్చేసరికి వారంటీ కార్డ్ అనమాట. దీనికి సంబంధించిన మాన్యువల్. సో, చూడండి, ఇందులో పెద్దగా ఆప్షన్స్ ఏమీ ఉండవు. వాయిస్ క్యాన్సిలేషన్ మాత్రమే ఉంటుంది. సో, బాక్స్, దీనికి సంబంధించిన కేస్ చాలా బాగుంది. ప్యూర్ ప్లాస్టిక్‌తో వస్తుందనమాట. ఓసారి ఇది ఓపెన్ చేసి ఇందులో ఏమేమి వచ్చినాయో చూద్దామా? ఈ కేసు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో, చూడండి, ఇందులో మనకి ఒక రిసీవరు, 2 మైకులు ఉన్నాయి. మైకు ఒకటొచ్చేసరికి అసల ఎంత చిన్నగుందంటే అంత చిన్నగుంది. దాదాపుగా రూ. 2 కాయిన్ అంత ఉంది. సో, చూడండి, బ్రాండింగ్‌తో ఇక్కడ మొత్తం మనకి కొన్ని ఇండికేటర్స్ గూడా ఇవ్వటం జరిగింది మైక్ మీద. రూ. 2 కాయిన్ అంత సైజ్ ఉంది కరెక్ట్‌గా. చాలా చిన్న మైకు. రెండు మైక్స్‌తో ఛార్జింగ్ చేసుకోవటానికి ఒక కేబుల్ అయితే రావటం జరిగింది. నేను ఫస్ట్ అయితే ఇది చూసి 2 కేబుల్స్ ఏమో 2 మైకులు ఇచ్చారు కదా అనుకున్నాను. కానీ చూడండి, అది యూనివర్సల్ వైపు ఒకటి సి పోర్ట్స్ వచ్చేసరికి 2 వచ్చినాయి. భలే వెరైటీగా ఉంది కదా! ఒక్కసారిగా మనం 2 మైకుల్ని ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అంటే కేస్‌తో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ కేసు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్ అయిపోయిందనుకోండి, డైరెక్ట్‌గా మనం మైక్స్‌కి ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చనమాట. అందుకని ఈ సౌలభ్యం ఇచ్చారు. వెరైటీగా ఉంది ఇదైతే. సో, చూడండి, తర్వాత ఇప్పుడు మనం మైక్ చూస్తున్నాం. మైక్‌కి సంబంధించిన ఎనకాల క్లిప్ ఒకటి ఇచ్చాడు. మనం కావాలంటే కాలర్‌కి క్లిప్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇది మనం షర్ట్‌లో అట్లా ఎక్కడైనా కావాలన్న చోట అట్లా పెట్టి మనం ఇట్లా అంటించొచ్చనమాట. మ్యాగ్నెట్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మామూలు మ్యాగ్నెట్ కాదు.
అంత సులభంగా మనం కాలర్‌కి ఎక్కడన్నా స్టిక్ చేస్తే పడిపోదు. చాలా పవర్‌ఫుల్ మ్యాగ్నెట్ ఇచ్చాడు. సో, చూడండి ఇక్కడ అన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. వాయిస్ క్యాన్సిలేషను 2 స్విచ్‌లు ఉన్నాయి కదా! యెల్లో కలర్‌లో ఒకటేమో వాయిస్ క్యాన్సిలేషన్‌ది. రెండోది వచ్చేసరికి పవర్ ఆన్, పవర్ ఆఫ్ బటన్ అనమాట. సో, ఇట్లాగా బ్లింక్ అవుతుంది కదా! మనం కనెక్టర్‌ని ఫోన్‌కి కనెక్ట్ చేస్తే బ్లింకింగ్ ఆగిపోద్దనమాట. ఈ కనెక్టర్‌కి 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 మైకులు ఇచ్చారు కాబట్టి 2 మైకులు మనం ఇట్లా ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అయిపోతాయనమాట. ఇప్పుడు వింటున్న వాయిస్ ఈ మైక్‌తో చేసింది.